వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని వరంగల్లోని బట్టల బజార్ బాల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సందర్శించారు. ఉత్తర ద్వారం దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు. వైకుంఠ ఏకాదశి నాడు వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం అనవాయితీగా వస్తోందని, పురాణాల ప్రకారం ముక్కోటి దేవతలు ఉత్తర మార్గాన శ్రీ మహావిష్ణువును దర్శించుకోవడం విశేషమని, నాటి సంప్రదాయం ప్రకారం నేడు భక్తులు ఉత్తర ద్వార దర్శనంతో ఎంతో పుణ్యం లభిస్తుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈరోజు ఉదయమే చాలా వరకు ఊళ్ళల్లో ఉత్తర ద్వారం ఉంటుందో ఆ ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని బయటకు తీసుకొస్తారు. ఆ తర్వాత భక్తులందరూ కూడా ఉత్తర ద్వారం ద్వారా లోపలికి వెళ్ళి స్వామిని దర్శించుకొని వారి యొక్క ముక్కులు తీసుకోవడం జరుగుతుంది. మామూలుగా ఈరోజు దర్శనం చేసుకుంటే ఒక ఆనవాయితీ ఏమిటంటే విష్ణువుతో పాటు 3000 కోట్ల దేవతలు కూడా ఈరోజు ఇక్కడ ఆనవాయితీ. ఏకాదశి సెలబ్రేట్ చేసుకుంటే అన్ని 3 కోట్ల ఏకాదశి కూడా సెలబ్రేట్ చేసుకున్నట్టుగా ఆనవాయితీ.